నిమిషం ధైర్యంగా నాకు సన్మాన సభ ఏర్పడిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే నా 4వ తారీఖు ఎస్పీ గారికి మెంబర్ గారికి అలాగే సుదూర ప్రాంతం ప్రజలకు ఏలూరు నుంచి మరించుకున్నానికి అలాగే విగపడి లక్ష్మీనారాయణ చౌదరి గారికి అలాగే మొదటి భూమి గారికి కోవాస్ గారికి అలాగే చాలా మంది అందరూ కానీ వాళ్ళందరూ కూడా పేరుతున్న నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడడంలో చాలా మంది గమనించున్నారు. మనం జిల్లా ఏర్పడింది, సమస్యలు దేవతలుగా ఉన్నాయి, మనం ఇంకా నిత్యమతో ఉన్నాం. సమస్యలు ప్రతి సంవత్సరాలు తీసుకోండి, మా ఆటో తీసుకోండి, నన్ను ఉపయోగించుకోండి, నాకు మీరు ఉపయోగపడండి. ఖచ్చితంగా నేను అందరి కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడే చెప్పారు, సార్ చెప్పారు సిఐసి ఏర్పాటు చేయమన్నారు. సిఐసి 11 తారీఖు జరగబోతుంది. సమస్యలు ఇవ్వండి, ఏం మాట్లాడాలి చెప్తాను. 3 నెలలైనా కూడా చెప్పలేదు సమస్య పడాలి. కాబట్టి మనం సమస్యలు ఉన్నాయి కానీ సమస్యలు పరిష్కార దిశగా మనం వెళ్ళడానికి వెనుకంజలో ఉన్నాం. రేపు 11వ తారీఖున టీఎస్సీ సమావేశం ఉంది. మన ఏజెన్సీ ప్రాంతంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు అందరి తరపున ఒక సమస్య ఇస్తే 3 సంవత్సరాలు అంటే చర్చించే అవకాశం ఉంది. కావున ఖచ్చితంగా పెద్దలు ఆలోచించి టీఎస్సీకి నాకు సమస్యలతో ముందుకు పంపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన ప్రాంతాల్లో చాలా తెగలు 34 తెగలు రాష్ట్రంలో నాకు 34 తెగలకి చూడమని ఇచ్చారు. ఇన్ని సంవత్సరాల 34 తెగలను చూడమని ఒక అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ మనం తెగల వారిగా కొట్టుకోవడం, అలాగే సమన్వయం లేకపోతే సంఘానికి సమన్వయం లేదు. ఆ సమన్వయం కోసమనే జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు నన్ను ఏమనుకున్నామన్నది కానీ అందరూ కలిపి ఒక తాటికి తీసుకొచ్చి మన ఏజెన్సీ సంస్థలను ఒక తాటి మీద జాయింట్ యాక్షన్ కమిటీ మీద నాకు దృష్టికి వచ్చేలా చేస్తే మంచిదని కోరుకుంటున్నాను. కాబట్టి మనం సమస్యలతో కొట్టుమిట్టాడున్నాం. సమస్యలు పరిష్కరించాలంటే చాలామంది వక్తలు చెప్పారు. సమస్యలు పరిష్కరించాలి, నేను ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించి వెళ్ళాము. ఇప్పటికి నాకు 605 అప్లికేషన్లు వచ్చినాయి. అన్ని అప్లికేషన్లు పరిశీలన దిశలో ఉన్నాయి. కొంతమందికి ఆల్రెడీ ఏం చేయాలి, ఏ ఆఫీసర్ కదా, ఏ ఆఫీసర్ సమస్య పరిష్కరించాలనేది కొంతమందికి చేరి ఉండవచ్చు. నిన్న 28 లాస్ట్ మంత్ 28వ తారీఖున కొన్ని సమస్యల మీద కోర్టులో సబ్డిఓ గారిని కూడా పిలవడం జరిగింది, గుడిసె మీద దాని మీద. అలాగే డిఎస్పీని కూడా పిలిచాము. మొన్న జరిగినటువంటి మొన్న 4వ తారీఖు జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా దీనిలో కూడా 4 జిల్లా ఆఫీసర్లో 2 జిల్లా ఆఫీసర్లు పిలిచాము. ఖచ్చితంగా వాటి మీద పనిష్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు అధికారుల మీద మీరు భయపడడం పని లేదు, ఆ భయాన్ని తీసే శక్తి నాకు ఉంది సార్ చెప్పినట్టు. కాబట్టి మీరందరూ అధికారులకు భయపడి ఏ పని భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా పని చేసేలా మనం లేదు పని చేసుకుందాం. 2-3 ఆశ్రమాలు పరిశీలించిన మన జిల్లాలో, మన పోలవరం జిల్లాలో 2 ఆశ్రమ స్కూల్ పరిశీలిస్తే అసలు ఆశ్రమ స్కూల్లో మెను సరిగా లేదు. మన వాళ్ళే ఉన్నారు ఉపాధ్యాయులు, పిల్లలు మన పిల్లలే. మన పిల్లలకి మనం తిండి పెట్టకపోతే చెప్పండి. ఇప్పుడే చేస్తాం 89 మంది పిల్లలు ఆశ్రమ పిల్లలు హాస్పిటల్ చూడ అన్నారు, ఆరోగ్యం బాగాలేదు అన్నారు, కడుపు నొప్పి అంటున్నారు. తిండి సరికి పెట్టకపోయే పండు లేదు, చిక్కీలు లేవు, ఇంకా కావాల్సిన టిఫిన్లు కూడా సరికి పెట్టకపోతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. అటువంటి ఎవరైతే ఉన్నా వారి అధికారులు వాళ్ళని సస్పెండ్ చేయడం కానీ వాళ్ళు పై అధికారి మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ చర్య తీసుకుంటానని నేను మీ ముందు తెలియజేస్తున్నాను. కాబట్టి సమస్యలు మాత్రం నా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు తీసుకెళ్ళిన పర్వాలేదు, లేదు పోయిన అనంతరం నేను ఇంటి దగ్గరే ఉంటాను. మీ సమస్యలను పట్టుకొస్తే ఇచ్చేది వెళ్ళండి. దానికి రేపు మొత్తాన్ని పెట్టకుండా కాగితం కూడా ఇస్తాను, రాసేస్తాను, పర్లేదు. కాబట్టి పెద్దలందరినీ తెలియజేయమంటే టీఎస్సీ మీటింగ్ 11వ తారీఖు నుండి ఖచ్చితంగా 11వ తారీఖుకి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి 10వ తారీఖు లోపు సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే అవి పట్టుకొని అవకాశం ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందజేయాలని కోరుతున్నాను. నాకు అంటే ఇంకేమో ఉందమ్మా కాదు, నేనేంటంటే కష్టపడి పనిచేయాలని వచ్చాను. మన సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యల పరిస్థితి తీసుకువెళ్తాం. అనుభవాలు ఇవన్నీ చెప్పాలని సంటాం పట్టింది కాబట్టి బాబు ఆకలితో ఉన్నారు. కాలేజీ యువత కూడా ఇక్కడ ఉన్నట్టుంది, ఆకలితో ఉన్నారు. కాబట్టి ఆకలి తీరాలంటే ముందు జరగాలని కోరుకుంటున్నాను.
పని ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. తక్కువ మాట్లాడినా ఎక్కువ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ పని చేయడానికి అవకాశం కల్పించండి. మీరు నేను చేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.